ఉద్యమకారులు మరి కైలాస్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి మరి కొన్ని చెప్పండి సార్, ఎలా ఉంది పరిస్థితి? మీరు ఈ యొక్క మండలానికి ఉద్యమ నేత కూడా ఉన్నారు కనుక ఏంది పరిస్థితి? మొదటగా V3 ఛానల్ వారికి నా హృదయపూర్వక అభినందనలు. నా 6 సంవత్సరాల ఉద్యమంలో పాత్రికేయులుగా మీరు కూడా తమ పాత్ర నిర్వహించినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు ప్రస్తుతం మా ఉద్యమ సమయంలోనే మేము మా మండలం ఇస్తే టీఆర్ఎస్ పార్టీలో చేరి క్రియాశీలకంగా పనిచేస్తామని చెప్పిన సందర్భం. అదేవిధంగా ఆగస్టు నెలలో మంత్రి గారు మండలంపై జీవో ఇప్పించడం, దాన్ని నమ్మి టీఆర్ఎస్ పార్టీలో చేరినాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీ గెలుపు కోసం పూర్తిగా పనిచేస్తూ ముందుకు పోతున్నాం. ఓటర్లు ఏమంటారు? వారికి మంచినీళ్ళు ఇవ్వడం కానీ పథకాల విషయంలో కానీ ఎలా ముందుకెళ్తున్నారు? మా గట్టుపల గ్రామంలో 99% ప్రతి ఇంటికి కృష్ణ వాటరు సఫిషియెంట్గా ఇస్తున్నాం. 1-2 సందర్భాల్లో కొంచెం ఇబ్బందులు వచ్చి కానీ 99% సఫిషియెంట్ వాటర్ ఇస్తున్నాం. చాలా సంతోషంగా ఉన్నారు మహిళలు. ఎందుకంటే ముఖ్యంగా మహిళలకు కావాల్సిన నీరు, వాళ్ళకి నీరు పొద్దున్నే అందిస్తే వారి పని వాళ్ళు చేసుకొని మన వ్యవసాయ పనులకు కానీ వారి ఇతర పనులకు కానీ వెళ్ళిపోవడానికి వీలుంటుంది. ఈ గ్రామంలో గతంలో నేను హైదరాబాద్లో చూసినప్పుడు ఉదయం 6 గంటలకు నీళ్ళు వచ్చేది, 7-7:30కు నీళ్ళు బంద్ చేసుకుంటే ఇట్లా పనులు చేసుకునేది. అది కూడా రోజు తప్పించి రోజు వచ్చేది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన గ్రామంలో ఆ విధంగా ఎందుకు ఇవ్వకూడదు అనే ఆలోచన మనకుండే. సరే, ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా నీరు అందించడం. ఈరోజు అదేవిధంగా ఉదయం 6 గంటల నుంచి 7:30 గంటల వరకు మంచినీటి అందిస్తున్నాం. ఆ మంచినీటిని వాడుకున్న మహిళలు తమ పనులు తాము ఈజీగా చేసుకోగలుగుతున్నారు. ఆ దృష్టితో దాన్ని బాగా ఆలోచించి మా కృతజ్ఞతతో ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి భారీ మెజార్టీ ఇస్తామని చెప్పి ప్రజలంతా తెలియజేస్తున్నారు. ఈ ఎంపీటీసీ 1ను మరి కేటీఆర్ గారు ఇన్ఛార్జ్గా ఉన్నారు, మరి సో ఎలా తీసుకెళ్తారు ముందుకు? గట్టుప్పల మండలమే లక్ష్యంగా 6 సంవత్సరాలు పోరాడినాం. మండలాన్ని ఏర్పాటు చేసే సందర్భంలో గౌరవ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు మమ్మల్ని పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలోకి వెళ్ళేటప్పుడే చెప్పాను, మాది మారుమూల ప్రాంతమైన గ్రామం, అభివృద్ధికి దూరంగా ఉంది. అన్ని మండల కేంద్రాల నుంచి కూడా రహదారులు లేవు, ఊర్లో సీసీ రోడ్డు కూడా లేవు. కాబట్టి ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉందని చెప్పి తెలిసిన సందర్భంలో వెంటనే వారు 100% ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తారు, అంతేకాకుండా మీ మండలాన్ని ఒక మోడల్గా తీర్చిదిద్దారని చెప్పి మాట ఇచ్చారు. అదేవిధంగా కేటీఆర్ గారు ఈరోజు మా గ్రామంలో ఎంపీటీస్ 1 పరిధిని ఇన్ఛార్జ్గా తీసుకున్నప్పటికీ ఇటు ఎంపీటీస్ 2లో ఉన్న గంప గోవర్ధన్ ఎమ్మెల్యే గారికి ఎంపీటీసీ పరిధి కూడా 2 పరిధుల్లో కూడా కలిసి తిరుగుతూ పూర్తి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ముందుకు పోతామని చెప్పి హామీ తీసుకున్నాం. ఖచ్చితంగా చేస్తాం కూడా. ఓటర్కి అదే చెప్తున్నాం, కష్టపడి మండలాన్ని సాధించుకున్న మండలాన్ని అభివృద్ధికి తీసుకెళ్ళాలి. తీసుకున్నప్పుడు అధికార పార్టీతోనే సాధ్యమవుతుంది. ఇది ఉప ఎన్నిక, సాధారణ ఎన్నిక కాదు. ఉప ఎన్నిక తర్వాత కూడా ఇంకా ఏడాది మీద 4 నెలలు అంటే 14 నెలల ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. మనం అన్ని పనులను కూడా తేలిగ్గా చేసుకోవచ్చు. ముఖ్యంగా కేటీఆర్ గారే అంటే ఈ రాష్ట్రంలో ప్రధానమైన మంత్రి, ముఖ్యమంత్రి గారి కుమారుడు, ప్రధానమైన ఐటీ, మున్సిపల్, చేనేత శాఖ మంత్రులు మంత్రిగా ఉన్నారు. చేనేత నలం మా ఊరిలో ఎక్కువ ఉన్నాం. అన్ని కులాలు కూడా చేనేతపై ఆధారపడి జీవిస్తున్నాయి. సో ఖచ్చితంగా డెవలప్మెంట్ చేసుకుంటామని. ఎందుకంటే ఉదాహరణకు మనకు RD పథకం ఒకటి ఉంది, తర్వాత త్రిప్టి ఫండ్ ఉంది. ఈ పథకాల వల్ల ప్రత్యక్షంగా వారికి జరిగిన లాభాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాం. తర్వాత ఏదైతే 40% సబ్సిడీ పథకం ఉంది, దాంట్లో కొంత ఆలస్యం అవుతుందనే విషయాన్ని కూడా మంత్రి గారి దృష్టి తీసుకుపోయినాం. దాన్ని పారదర్శకంగా అందించే విధంగా మంత్రి గారు చేద్దామని హామీ ఇచ్చారు. అదొకటి. తర్వాత చేనేతలకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఉంది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనం పెన్షన్ కూడా ఇప్పిస్తున్నాం. ఇంకా రాని వారు ఉంటే కూడా ఇప్పిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఆ తర్వాత రైతాంగానికి సంబంధించి, గౌడ కార్మికులకు సంబంధించి, గీతా కార్మికులకు కూడా వారికి లైసెన్సులు లేవు, వారిని ముందు వరుసలో తీసుకెళ్ళి అందరికీ లైసెన్స్ ఇచ్చి వారికి కూడా 50 సంవత్సరాల పెన్షన్ వచ్చే అవకాశాన్ని కల్పించడానికి కృషి చేస్తాం. ఎందుకంటే రాజే అండగా ఉండగా రాజ్యంలో కానిది ఏముంటుంది, కేటీఆర్ గారే మా వెంట ఉన్నాక సాధ్యం కానిది ఏమీ ఉండదని చెప్పి ప్రజలకు తెలియజేస్తూ ఓటు కోరుతున్నాం. వారంతా కూడా చాలా స్పష్టంగా స్పందిస్తూ మంచి నమ్మకాన్ని కలిగిస్తున్నారు. సో నేను ఈ గ్రామంలో చెప్తున్న భారీ మెజార్టీ టీఆర్ఎస్ పార్టీకి లభిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.